మా ఆవిడ సార్. ఓహ్ సూపర్, రామ్మా కూర్చో. ఓ తెగ భయపడిపోయారు. చుట్టాలింట్లో కూడా ఇలాగే రిసీవ్ చేసుకుంటారు. ఆఫీస్ కదా, హారతి లేదు అంతే. ఏంటమ్మా? ఏం లేదు సార్, మీ సార్ చూడడానికి చాలా మంచి వారిలా ఉన్నారు అని అంటుంది. అవునవును, పెళ్ళికి పిలవలేదు కాబట్టి మీ ఆవిడని అందరికీ పరిచయం చేద్దామని తీసుకొచ్చావా? లేదు సార్, రోజు నాతో ఆఫీస్కి వచ్చి నా పక్కనే కూర్చుంటుంది. అది మీకు చెప్పడానికి వచ్చా. నీతో పాటు మీ ఆవిడ రోజు ఆఫీస్కి వచ్చి నీ పక్కన కూర్చుంటుందా? కూర్చుని ఏం చేస్తుంది? కోడింగ్ రాస్తాను కదా సార్, అది చూస్తూ ఉంటుంది. అదేదో ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవచ్చు కదా. ఓ ఇంట్లో టీవీ లేదా? ఏం పర్లేదయ్యా, మన ఆఫీస్ మెంబర్స్ అందరం కలిసి నీకు టీవీ గిఫ్ట్గా ఇస్తాం. టీవీ ప్రాబ్లం కాదు సార్, ఇంట్లో ఉండడమే ప్రాబ్లం. ఇంట్లో ఉండటం ప్రాబ్లమా? ఇందు కొంచెం బయట ఉండవా? సార్, కొత్తగా పెళ్ళైన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా సార్? నాకెలా తెలుస్తుంది? నాకు పెళ్ళి అవ్వలేదుగా. అయితే నేను చెప్తా వినండి. కొత్తగా పెళ్ళైన జంట కొత్తలో ఒకరి మీద ఒకరు మోజు ఎక్కువగా ఉంటుంది. పెళ్ళాన్ని విడిచి మొగుడు ఉండలేడు, మొగుడు విడిచి పెళ్ళం ఉండలేదు. నాలాంటి మొగుడు ఆఫీస్కి వచ్చాక ఏదో పనిలో పడి పెళ్ళాన్ని మర్చిపోతాడేమో కానీ పెళ్ళం మాత్రం మొగుడిని మర్చిపో సార్. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి, బంగారం ఏం చేస్తున్నావు, తిన్నావా, నేను గుర్తుకు రావట్లేదా అని గుర్తు చేస్తూ ఉంటుంది సార్. ఒక రోజులో 10 సార్లు ఫోన్ చేసినా ఒక్కొక్క దానికి 20 నిమిషాలు చొప్పున దాదాపు 3.5 గంటలు సార్. ఒక రోజులో 3.5 గంటలు పోతుంది సార్. ఇలా అయితే ఒక ప్రాజెక్టు ఒక రోజులో చేయవలసింది 3 రోజులు పడుతుంది. వారం రోజుల్లో చేయవలసిన ప్రాజెక్టు 4 రోజులు పడుతుంది. సంవత్సరంలో 5 ప్రాజెక్టులు కంప్లీట్ చేయవలసిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. దాంతో కంపెనీకి 10 కోట్ల నష్టం సార్. ఏంటి, మీ ఆవిడ ఇంట్లో కూర్చోవటం వల్ల కంపెనీకి 10 కోట్ల నష్టమా? వద్దులే గాని మీ ఆవిడ నీ పక్కనే కూర్చోబెట్టుకో, కావాలంటే కొత్త చీర కొనిస్తాం మీ ఆవిడకి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. 10 కోట్ల నష్టమా? ఇదే మా కంపెనీ. దా ఇక్కడ కూర్చో. దా. ఏంటి అలా చూస్తున్నారు? మా ఆవిడ. ఓ నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి కమల్, మాకు పరిచయం చేద్దామని తీసుకొచ్చావా? లేదు, పర్మనెంట్గా తీసుకొచ్చా. అర్థం కాలేదు. నాతో పాటు డైలీ ఆఫీస్కి వచ్చి నా పక్కనే కూర్చుంటుంది. ఇంకెక్కువ ఆలోచించుకో, పని చేసుకో. అందరికీ ఆన్సర్ చెప్పలేను, పని చేసుకో. నువ్వు ఇటు తిరుగు. ఓడి అమ్మ, ఈ ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు అన్ని వేసి వదిలేశారు. సార్ ఫ్యాన్స్ చక్కడ మాయగారా ఫ్యాన్ ఆప్సిరెట్ మాయ గారు. నువ్వు ఫ్యాన్ కింద లేవు కదా, అందుకే ఫ్యాన్ ఆఫీసా. ఫ్యాన్ నా కోసం కాదు, దానికోసం. ఫ్యాన్ కింద కడ్రాయి రారాసేవా? బయట మంచు లేదు, వర్షం లేదు, ఎండ దాకా 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 మెరిసిపోతుంది. బయట లారాయిచ్చుగా. అంటే ఎండలో డ్రైర్ ఆరేస్తే రంగు పోతుందని. లోపట వేసుకున్న దానికి రంగు ఎందుకు? ఎందుకు కనిపించింది మాయ గారు? నేను డ్రైర్ వేస్తానా, దాని కింద ప్యాంట్ వేస్తాను. ఇలా అన్నా ఇలా అన్నా కనిపిస్తుంది. స్టైల్. గమ్మత్ అయిపోయిందంటే మొత్తం అంటిస్తేగా మాయ గారు. ఏంటి అంటించేసావు? గుడ్డ మొక్కకు మెరుపులా మొత్తం గమ్మబోట్లంతా అయిపోయింది. ప్యాషను ఇప్పుడు ఇదే ట్రెండ్.
అందరూ ఇలాగే మెరుపులు అంటించుకుని బట్టలు వేసుకుంటున్నారు అనమాట. అయితే 5 సంవత్సరాలు రావాల్సిన గమ్మ బాటిల్ని 5 నిమిషాలు అవగొట్టేశావు. ఇదిగో ఆ మిగిలిపోయిన అన్నం మెతుకులు అంటించుకుంటే సరిపోయేది కదా. అయ్యో మామయ్య, అన్నం మెతుకులతో ఎలాగ అంటించుకుంటాం? ఇట్స్ టూ ఫన్నీ యూనో.